ఈ సీజన్లో పంటలకు నీరు అందించే విషయాల్లో ఇరిగేషన్ అధికారులు అవగాహన రాహిత్యంతో మాట్లాడే సబబు కాదంటూ నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించారు. కన్వీనర్ మధ్యపోయిన వీర రఘు మాట్లాడుతూ కావలి కాలువ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇటీవల రైతులు చేసిన సూచనలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో బోగోలు మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మాధవరెడ్డి, నాగలవరం సొసైటీ అధ్యక్షుడు సుంకే మాల్యాద్రి, ఎంపీటీసీలు ఏకే సుందర్రాజ్, మల్లిమోహన్, వెంకయ్య, నాయకులు తూపిరి పెంచలయ్య, తుమ్మల రమణయ్య, ఉప్పాల మాచర్ల, మేకల శ్రీనివాసులు, బత్తల శ్రీనివాసులు, నాయబ్ రసూల్, మునగాల జనార్దన్ రెడ్డి, రాపూర్ వెంకటేశ్వర రెడ్డి, కొట్టిపాటి ఓబుల్ రెడ్డి, ఒట్టూరు మాల్యాద్రి, పాసం రవీంద్ర, బత్తల మహేంద్ర, షమీవుల్ తదితరులు పాల్గొన్నారు. నిన్న కాలువ మీదకి వచ్చి రైతులతో సమావేశం ఏర్పాటు చేసి రైతులు ఎవరు కూడా నాట్లు వేయద్దు, ఎవరికి నీళ్ళు ఇవ్వము అని చెప్పినటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఏ కాలువ ఎక్కడ ఉంది, ఏ కాలువ కింద ఎంత ఆయకట్టు ఉంది, ఏ కాలువ కింద రైతులు వేసారు, ఏ కాలువ కింద రైతులు లేదు, ఏ కాలువ కింద చెరువులు ఉన్నాయి, ఆ చెరువుకి ఎన్ని నీళ్లు కావాలా, ఎన్ని క్యూసెక్కులు నీళ్లు వదలాలా, ఎన్ని టీఎంసీలు నీళ్ళు చెరువులు పోతే కూడా తెలుసుకునే స్థితిలో ఈరోజు ఈ గారు ఉన్నారని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఐఏబీ సమావేశం ఏర్పాటు చేసి ఆనాడు డ్యాంలో ఉన్న నీటి లభ్యతను బట్టి కాలువల కాలువకు నీళ్లు ఇవ్వలేమని చెప్పడం జరిగింది. అయితే ఆ తదుపరి మీటింగ్ తుఫాను వచ్చిన తర్వాత సోమశల డ్యాంలోకి వచ్చిన నీటి లభ్యతని ఆధారంగా చేసుకుని గౌరవ మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, అదే శాసనసభ్యులు వీళ్ళంతా కూర్చొని 7/12/2023 తారీఖున ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో నీటి లభ్యతను బట్టి సోమశల డ్యాంలో గతంలో జరిగిన ఐఏబీ మీటింగ్ రోజు 29 టీఎంసీ నీళ్లు ఉన్నాయి, ఈరోజు 36 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. ఇవి కాకుండా సంగం బ్యారేజ్, పెన్నా బ్యారేజ్, కనిగిరి రిజర్వాయరు వీటిల్లో వర్షానికి వచ్చిన నీరు కాకుండా ఈరోజు జిల్లాలో ఉన్న అన్ని చెరువులు కూడా నిండుకుండలాగా తురుకులాడుతున్నాయి. ఈ విధంగా నీరు ఉంటే, నీరు పుష్కలంగా ఉంటే ఆ నీటిని అసలు ఈ గారికి నేను మళ్ళా ప్రశ్నిస్తున్నాను. ఈ గారిని అసలు కావల కాలువ కింద ఎన్ని చెరువులు ఉన్నాయి, ఆ చెరువులో ప్రస్తుతం ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఆ చెరువులు నింపాలంటే ఇంకెన్ని నీళ్లు కావాలా అనే లెక్క తెలుసా అని ఈరోజు సందర్భంగా నేను అడుగుతున్నాను. గతంలో ఈయనలు కూడా మేము చూసాం. అనిమిరెడ్డి గారు అయితేనేమి, కృష్ణారెడ్డి గారు అయితేనేమి, అర్ధరాత్రులు కూడా కాలంలో మేము తిరిగి రైతుల కోసం పాటుపడినటువంటి వ్యక్తులు వాళ్ళు. నువ్వు ఏ రోజైనా ఏ రైతు అయినా మాట్లాడేవా? ఏ రైతు పరిస్థితి అయినా నీకు తెలుసా? ఏ రైతు గురించి అయినా నువ్వు ఆరా తీసావా? ఈరోజు మేము చెప్తున్నాం, 3 టీఎంసీల నీళ్లు కావలి కెనాల్కి కేటాయించడం జరిగింది. 3 టీఎంసీలు నీళ్లు కావలి కాలం కేటాయిస్తే ఈరోజు రైతులు పండించే పంట ఎవరు కూడా 120 రోజులు నుంచి పండించడం. 120 రోజులు పంట అంటే 15 రోజుల ముందు కైలు ఆరబెడతారు, అంటే 105 రోజులు. 105 రోజుల్లో ఈరోజు కావేరి కెనాల్ కింద కానించి ఎస్విపిఎం గారి తీసుకుంటే 70 నుంచి 80% రైతులు నార్యాతలు పూర్తి చేస్తున్నారు. నార్యాతలు పూర్తి చేశారంటే 30 రోజులు పోయి 105 రోజుల్లో 30 రోజులు పోతే 75 రోజులు. 75 రోజుల్లో రోజు 400 క్యూసెక్కులు నీళ్లు కానీ ఇస్తే 400 క్యూసెక్కుల లెక్కన 75 రోజులు కానీ నీళ్లు సరఫరా చేస్తే మొత్తం కూడా 28,000 క్యూసెక్కులు అవుతాయి. అంటే 2.5 టీఎంసీ మాత్రమే పడుతుంది, ఇంకా 6 టీఎంసీ నీళ్లు మాకు మిగులుతాయి. ఈ లెక్కలేమి తెలియకుండా, ఏమి చూసుకోకుండా ఏదో కారులో వచ్చి అక్కడ బ్యారేజ్ దగ్గర కూర్చొని ఎవరు ఈద్దు అని చెప్పడం ఎంతవరకు సబబు అని చెప్పి ఈరోజు ఈ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారి అయినటువంటి కలెక్టర్ గారిని, అదేవిధంగా సూపరింటెండింగ్ ఇంజనీర్ గారిని కూడా ఈరోజు మేము కోరుతున్నాం. ఇటువంటి ఈఏ గారిని రైతులపైన రుద్ది ఈయన సేవలు మాకు అవసరం లేదు, ఈయన పైన వెంటనే చర్యలు తీసుకోవాలి, ఇతను సస్పెండ్ చేయాలి, వీలైనంత వరకు ఇతన్ని ఇక్కడి నుంచి రిమూవ్ చేసి రైతులకి అవసరమైన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారిని ఈ కాలం మీద వేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వర్షాలు పడిన ఎమ్మటే కలెక్టర్ గారిని, జిల్లా మంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసి మా కావలి కాలువ పరిస్థితి వివరించి కావలి కాలువకు నీళ్లు కావాలని అడిగితే ఎమ్మటే వాళ్ళు 7వ తారీఖు సమావేశం ఏర్పాటు చేసి కావలి కాలువకు 3 టీఎంసీలు నీళ్ళు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు మేము ఈ 3 టీఎంసీలే కాదు, మేము ఇంకా అడుగుతున్నాం. ఇంకా కూడా సోమశల డ్యాంకి ఇంట్లో ఉంది, నీళ్లు వస్తున్నాయి. ఇవి కాకుండా
కావిలి కాలువ కింద ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఈరోజు 70% నుంచి 100% దాకా నిన్నున్నాయి. ఇవన్నీ కూడా లెక్కలేసుకొని ఎవరైతే నిన్న వచ్చి చెప్పాడో ఈఈ గారు, ఆ ఈఈ గారిని ఆయన కింద ఉన్నటువంటి సిబ్బందిని ఉపయోగించుకొని ఎక్కడ ఏ చెరువులో ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఎంత ఆయకట్టు ఉంది, ఎంతవరకు ఆ నీళ్లు సరిపోతాయి, ఇంకెన్ని నీళ్లు మనం ఇవ్వాల్సి వస్తుందనే లెక్కలు ఒకసారి వేసుకొని, ఆ లెక్కలు వేసుకోవటమే కాకుండా అనుభవజ్ఞమైన రైతులు, గతంలో సాగునీటి సంఘాల అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు, శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా కూర్చోబెట్టుకుని ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని రైతులకు నచ్చజెప్పి రైతుల్ని మెప్పించి, అయ్యా ఇదిగో ఇంతవరకు నీళ్ళు ఇవ్వగలం, ఇక్కడి నుంచి మేము ఇవ్వలేము, ఇక్కడి నుంచి ఆరుతలు పంటలు వేసుకోండి అని చెప్పాల్సినటువంటి ఒక అధికారిగా ఉండి కేవలం నిర్లక్ష్యంగా ఏదో కారులో వచ్చి అక్కడికి వచ్చి రైతుల్ని పిలిచి మీరు ఎవరు వేసుకోవద్దు అంటే నువ్వు నెల జీతం తీసుకోవటం లేదా అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వేమో నెల నెల జీతం కావాలా, నీకేమో నెల నెల జీతం కావాలా? ఈరోజు ఎప్పుడో కాయ కష్టం చేసుకున్న రైతులకు మాత్రం సాగునీరు ఇచ్చేదానికి నీకు ఇబ్బంది ఏందని సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. నీ నిర్లక్ష్యం వల్ల, నీ చేతకానితనం వల్ల, నీ పనికిమాలితనం వల్ల ఈరోజు గతంలో ఫ్లడ్ వాటరు కావిలి కాలువ కుదిరి అన్ని చెరువులు కూడా నింపుకునేవాళ్ళు. అటువంటి ఫ్లడ్ వాటరు ప్రతిరోజు 16,000 క్యూసెక్కులు పెన్నా నదికి వదిలినటువంటి ఘనత కూడా నీకే దక్కద్ది. మా శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకెళ్ళి, మా శాసనసభ్యులు గారు ఎస్సీ గారి దృష్టికి తీసుకెళ్ళి, ఎస్సీ గారు నువ్వు అందుబాటులో లేకపోతే మీ డిఈ గారు కింద స్థాయి ఏఈ గారితో మాట్లాడి 2 రోజులు 3 రోజులు కావిలి కెనాల్కి ఆ ఫ్లడ్ వాటర్ వదిలిన దానివల్ల ఈరోజు అనేక చెరువులు నింపుకోవడం జరిగింది. ఇవన్నీ ఏమీ లేకుండా కేవలం ఏదో పర్యవేక్షక ఇంజనీర్ అంటే పర్యవేక్షిస్తే సరిపోవటం అనుకోవటం పద్ధతి కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ఈ గారిని హెచ్చరిస్తున్నాం. ఇదే విధంగా ఇప్పటికైనా ఈ గారికి మేము చెప్తున్నాం, మీరు రైతుల పక్షాన నిలబడి రైతులకు సాగునీరు అందించిన పక్షంలో కాలువ మీద అడుగు కూడా పెట్టనివని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే నువ్వు వచ్చిన రోజు నుంచి మేము చూస్తున్నాం, నువ్వు వచ్చిన రోజు నుంచి అనేక మంది పోయి గత సంవత్సరం ఎస్యూపీఎం 50 లక్షలు రీసీల్డింగ్కి శాంక్షన్ అయితే ఆ పనులు చేయించుకోకుండా, ఆ పనులు చేయనీయకుండా కాంట్రాక్టర్లను అడ్డుకున్నాం. మేము ప్రశ్నించిన తర్వాత పనులు మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటికీ కూడా దామవరం మైనర్ పని ఇంకా మొదలుపెట్టలేదు. చేపించాల్సిన బాధ్యత నీకుంది. కాంట్రాక్టర్ చేయనట్లయితే ఆ కాంట్రాక్టర్ని రద్దు చేసి మరలా టెండర్ పిలవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఎందుకు పట్టించుకోలేదు ఈఈ గారు అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఈఈ గారిని. ఇదే విధంగా ఈరోజు చాలామంది చూస్తున్నాం, పాపం కావాలి శాసనం చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా దామవరం మైనర్ పని ఇంకా మొదలుపెట్టలేదు. చేపించాల్సిన బాధ్యత నీకుంది. కాంట్రాక్టర్ చేయనట్లయితే ఆ కాంట్రాక్టర్ని రద్దు చేసి మరలా టెండర్ పిలవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఎందుకు పట్టించుకోలేదు ఈఈ గారు అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఈఈ గారిని. ఇదే విధంగా ఈరోజు చాలామంది చూస్తున్నాం, పాపం కావాలి శాసనసభ్యులు పనికిమాలినోడు, చేతగానోడు, కావిలి కాలువకి నీళ్లు తేలేకపోయాడు అని చెప్పి అవాకులు చవాకులు పేలుతున్నారు. పని చేసేవాడికి బయట చేరి మాటలు చెప్పేవాళ్ళకి చాలా తేడా ఉంటుందయా. 2019లో ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి సోమశిల డ్యాంలో 18 టీఎంసీలు నీళ్లు ఉన్నప్పుడు ఐఐబీ సమావేశానికి ముందు, ఐఐబీ సమావేశంతో సంబంధం లేకుండా సెప్టెంబర్ నెలలో కావిలి కెనాల్కు 2 టీఎంసీ నీళ్లు కేటాయించుకొని ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారి సహకారంతో చేసుకొచ్చిన ఘనత రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గతంలో ఎప్పుడైనా కావిలి కాలువ పుట్టినరోజు నుంచి కూడా ఐఐబీ మీటింగ్ సంబంధం లేకుండా సోమశిల డ్యాంలో 18 టీఎంసీలు నీళ్లు ఉన్నప్పుడు ఎవడైనా తెచ్చిన మొగోడు ఉన్నాడా అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ఒక రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మాత్రమే సెప్టెంబర్ నెలలో ఐఐబీ సమావేశం సంబంధం లేకుండా నీళ్లు తీసుకొస్తే ఆ రోజు నుంచి నిన్న రెండో కారు పండిన వరకు నిరాటంకరంగా కావిలి కాలువకు నీళ్లు పారించిన ఘనత రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి. రైతులు మా కొద్దు సమయం నీళ్లు అనే దాకా కావిలి కాలువకు నీళ్లు తీసుకొచ్చిన ఘనత రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి. ఈ రోజు కూడా ఫస్ట్ ఉదయాన్నే 5:30కో 6 గంటలకో ఫోన్ చేసి ఏ కాలువకి ఎన్ని నీళ్లు వస్తున్నాయి, ఏ చెరువులో నీళ్లు కావాలా, ఎక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు అని కనుక్కునే వ్యక్తి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. మా శాసనసభ్యులు గారి సారథ్యంలో మేము నిత్యం మా నాయకులైతేనేమి, గ్రామంలో ఉన్న నాయకులైతేనేమి అందరం కూడా సమిష్టిగా కృషి చేసి 4 సంవత్సరాలు సస్యశ్యామలంగా పంటలు పండించాం. ఈ సంవత్సరం వరుణదేవుడు కరుణించినందువల్ల పండతాయా లేదన్న ఆందోళనలో మేము కూడా ఉన్నమాట వాస్తవం. కానీ దేవుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరు ఇబ్బంది పడకూడదు, ఎక్కడా ఇబ్బంది పడకూడదని చెప్పి
ఆ దేవుడు చల్లటి చూపు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మా ప్రభుత్వం వైపు చూడబట్టి వర్షాలు కురిచాయి, సోమశల డ్యాంలోకి నీళ్లు వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా పండించబోతున్నాం. రైతులకు కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఎవరు ఎక్కడ ఆధారపడవద్దు. ఎస్విపిఎం కింద 16,000 ఎకరాలకి దామవరం ఛానల్ అయితేనేవి, మేజర్ అయితేనేవి ప్రతి ఎకరాకి నీరు అందించే బాధ్యత శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు స్థానికంగా ఉన్నటువంటి మేము అందరం కూడా తీసుకుంటాం. అందరూ ధైర్యంగా వేసుకోండి, అందరూ పండించుకోండి. అందరం కూడా దేవుడిని కరుణిస్తే ఇంకా కూడా వర్షాలు పడేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఎవరు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఈ గారి మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ అయినా ముట్టడిచ్చి ఈని ఇక్కడి నుంచి తరివేసి కావిలి కాలంలో నీళ్లు తీసుకొచ్చి ఎస్విపిఎం కింద ప్రతి రైతుకి పండిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.